ఈ రోజు మన దగ్గర ఉంది లెనోవో యోగా ప్రో 7 ఆర్ఐ ఎడిషన్. ఒకవేళ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ లేదంటే స్టూడెంట్ మీకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ల్యాప్టాప్ కోసం కనుక మీరు ఎతుకుతున్నారు అనుకోండి, ఈ ల్యాప్టాప్ మీకోసమే. లెనోవో ఇంటెల్ కొలాబ్ ఈ ల్యాప్టాప్ తయారు చేశారు. సో ఒక లుక్ వేసేద్దాం. మరి ఈ ల్యాప్టాప్ లో ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్ ఉంది. అండ్ ఇదేంటంటే ఇది ఇంటెల్ ఈవో సర్టిఫైడ్ 32 GB LPDDR5X ర్యామ్ తో పాటుగా 1 TB SSD వేసుకొని వస్తున్నది ఇది. అండ్ దీని పేరులో ఉన్నట్టుగానే ఈ ల్యాప్టాప్ యోగా చేస్తుంది గైస్. చూడండి, మనకి కంప్లీట్ గా 180 డిగ్రీస్ అయితే ఉంగిపోతున్నది స్క్రీన్. లూనా గ్రే రంగులో ఉండే ఇది టాప్ బాటమ్ మొత్తం అల్యూమినియం బిల్ట్. అండ్ ఇది మిలిటరీ గ్రేడ్ డ్యూరబుల్. బరువు కూడా చాలా తేలిక ఉందన్నమాట. అల్ట్రా లైట్ బిల్డ్ అని చెప్పాలి. ఇప్పుడు మనం దీని చుట్టూరా ఉండే పోర్ట్స్ గురించి మాట్లాడుకుందాం గైస్. అండ్ ఇక్కడ గమనించండి, 2 USB టైప్ ఏ బొక్కలు ఉన్నాయి. అండ్ మీరు కనుక ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే బ్యాటరీ సింబల్ ఉన్నది చూడండి. అంటే ఇది మనకి ఆల్వేస్ ఆన్. అంటే ఏదో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మన దగ్గర ఈ వైర్ ఉన్నది కదా, ఇప్పుడు మనం ఇటు సైడ్ అనమాట వైర్ కి. ఇదిగోండి, దీన్ని అయితే నేను కరెక్ట్ గా ఎత్తి ఇదిగోండి ఇక్కడైతే దోపేస్తున్నాను గైస్. దీనిలో గమనించండి. అండ్ ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే మనకి ల్యాప్టాప్ ప్రస్తుతానికి అయితే ఇక్కడ షట్ డౌన్ లో ఉన్నది. అండ్ ఇప్పుడు గమనించండి, ఇక నేను వైర్ పెట్టాను కదా, ఆ వైర్ని కనుక నేను ఫోన్ కనుక దోపేసానంటే చూడండి గైస్, అయినా కానీ మనకైతే ఫోన్ ఛార్జ్ అయిపోతున్నది అనమాట. అంటే ల్యాప్టాప్ షట్ డౌన్ కానీ ఇక్కడ ఫోన్ మాత్రం ఛార్జింగ్. అండ్ ఇప్పుడు గమనించండి, ఇక్కడేమో నేను బొక్క మారుస్తున్నాను అనమాట. ఈ బొక్కలో నుంచి ఈ బొక్కలోకి ఇది పెట్టేశానంటే మనకు గమనించండి గైస్, మళ్ళీ ఇక్కడ ఛార్జ్ అయితే పోయింది. బట్ ఇప్పుడు చూడండి, ఇమీడియట్ గా మళ్ళీ ఇటు నుంచి ఇటు పెట్టేసావా అండ్ ఆగేయింది ఛార్జింగ్ అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్. అండ్ ఈ రెండు కూడా USB 3.2 Gen 1 మనకి అప్ టు 5 Gbps ట్రాన్స్ఫర్ స్పీడ్ వస్తుంది. ఈ బొక్క గమనించండి, మనకి 3.5mm జాక్, హెడ్ ఫోన్, మైక్రోఫోన్ కోంబో. అండ్ ఇదేమో పవర్ బటన్ అనమాట. చూడండి గైస్, మనకి కీబోర్డ్ లో లేదు పవర్ బటన్, సైడ్ లో అయితే ఉన్నది. సో ఇప్పుడు కనుక నేను దీన్ని ఒత్తానంటే చూడండి, మనకి స్క్రీన్ అయితే ఆన్ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ కెమెరా సింబల్ వేసుకునేదేమో మనకి వెబ్ క్యామ్ కి షట్టర్, దాన్ని ముందు చూద్దాంలే కానీ ఇదిగో ఎట్టా ఆడుకోవచ్చు దీంతో. మనం విల్ డూ ఇట్ లేటర్. బట్ మనం ఇంకో పక్క అయితే వెళ్ళిపోదాం గైస్. అండ్ ఇక్కడ చూడండి, మనకి 2 USB Type C బొక్కలు అయితే ఉన్నాయి. దీనికి ఉండే 2 USB-C బొక్కలు మనకి థండర్బోల్ట్ 4, అంటే మనకి అప్ టు 40 Gbps వరకు డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ అయితే వస్తుంది. వీటిలో USB పవర్ డెలివరీ 3.0 అండ్ డిస్ప్లే పోర్ట్ 2.1 కూడా సపోర్ట్ చేస్తాయి. అండ్ ఒకటేమో HDMI పోర్ట్. అండ్ ఇది గమనించండి గైస్, మనకి SD కార్డ్ రీడర్ కూడా ఉన్నది దీనిలో. ఈ SD కార్డ్ రీడర్లు అయితే ల్యాప్టాప్ లో నేను రేర్ గా చూస్తుంటాను అనమాట. సో ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చాలా సార్లు నేను ఇప్పుడు మనకి కెమెరాలో ఫుటేజ్ ఉన్నది, దాని కనుక తీసామనుకోండి, ఎక్స్టర్నల్ గా SD కార్డ్ రీడర్ కొనుక్కొని దాన్ని USB Type C బొక్కలో పెట్టి అట్లా అయితే మేము రీడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ దీనికైతే ల్యాప్టాప్ డైరెక్ట్ పెట్టేయచ్చు అనమాట, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ దీని HDMI 2.1 బొక్క 10K 30Hz వరకు సపోర్ట్ చేస్తుంది. దీనిలో ఇంటెల్ వైఫై 7 అండ్ అలాగే బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ అయితే ఉన్నది. కాకపోతే దీనిలో మనకి నో ఫింగర్ ప్రింట్ రీడర్ అండ్ అలాగే నో ఆన్ బోర్డ్ ఎథర్నెట్ అనమాట. ఆ రెండు లేవు దీనిలో. ఇంకా మనం ల్యాప్టాప్ ఆన్ చేసేద్దాం గైస్. మనకి చూడండి ఓపెన్ అయిపోయింది. అండ్ ఇది గమనించండి, మనకి ఇది టచ్ స్క్రీన్. నిజంగా మనకైతే వెరీ రెస్పాన్సివ్ గా ఉన్నదనమాట ఈ టచ్ స్క్రీన్. మనం తాకుతూ ఉంటే, అండ్ నిజం చెప్తున్నాను కదా, నాకు దీన్ని వాడుతూ ఉంటే ఒక ప్రీమియం ఫీల్ అయితే వస్తున్నది ఇలా వైల్ టచింగ్. ఇప్పుడు మనం కీబోర్డ్ కి అయితే లుక్ వేసేద్దాం గైస్. చూడండి, కరెక్ట్ గా నా చేతులకి సైజ్ ఎంత పర్ఫెక్ట్ గా సరిపోయిందో. ఇక్కడ గమనించండి, నేను కీస్ ఒత్తింగ్ అది ఇది చేసేటప్పుడు నిజంగా భలేగున్నదిరా. వెరీ గుడ్ టైపింగ్ ఎక్స్పీరియన్స్. మీరు కనుక టైపింగ్ చేస్తుంటే ఇంకా చేస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. దీని కీబోర్డ్ లో బ్యాక్ లిట్ కూడా ఉన్నది. ఇది గమనించండి. నేను మీకు రూమ్ లో అంత లైట్లు అంతా తీసేద్దాం గైస్. ఇలాంటి డార్క్ టైమ్స్ లో మనకి కరెంట్ పోయినప్పుడు అప్పుడు ఇప్పుడు ఇక్కడ గమనించండి ఎలా ఎలిగేస్తున్నాయో మన కీసు. దీనికి కింద చూడండి గైస్, మౌస్ ప్యాడ్ ఎంత పెద్దగా ఉన్నదో. నా 5,000 పట్టేస్తున్నాయి కదరా దీని మీద. అండ్ ఇప్పుడు మనం దీని మీద వేలు పెడితే హౌ స్మూత్ ఈస్ దిస్. ఇదిగో చూడండి గైస్, మనం అలా ఒత్తి దీంతో డ్రాయింగ్ వేస్తూ ఉంటే గానీ, లేదంటే ఇక్కడ బటన్ క్లికింగ్ లు ఉంటాయి కదా మనకి, అవి కానీ ఎవ్రీథింగ్ మనకి అమేజింగ్ ఫీలింగ్. మంచి రెస్పాన్స్ అనమాట టచ్ ప్యాడ్. చెప్తున్నాను కదా, ల్యాప్టాప్ అయితే ప్రీమియం
బ్రహ్మాండంగా ఉన్నదన్నమాట. ప్రతి ఒక్కటి దీనిలో మనకి ఏది బాగాలేదని చెప్పేసి ఏమీ లేదు. అండ్ ఇక్కడ పక్కన గమనించండి, స్పీకర్లు కీబోర్డ్ అటుపక్క ఇటుపక్క. అండ్ అలాగే ల్యాప్టాప్ కింద ఇంకో 2 కూడా ఉంటాయి అనమాట. టోటల్ 4 స్పీకర్స్. ఇవన్నీ డాల్బీ అట్మాస్ ని సపోర్ట్ చేస్తూ మనకి 80.5 డెసిబెల్స్ వరకు సౌండ్ అచీవ్ చేస్తాయి. మీకు ఎగ్జాక్ట్ గా మీకు సౌండ్ క్వాలిటీ తెలియాలంటే మీరు ల్యాప్టాప్ కొని మీ చెవులతో మీరే వినాలి. కానీ ప్రస్తుతానికి ఒక నిమిషం ఆగు, మైక్ తీసి దగ్గర పెడతా. వినండి దీని నుంచి వచ్చే పాట. నే మనిషిని కానే నిర్జీవపు రాజునులే కంప్యూటర్ కాముడినే. బాగున్నదన్నమాట నిజంగా సౌండ్ క్వాలిటీ అండ్ పాట 2. అండ్ ఎనీవేస్ గైస్, నేను డిస్ప్లే గురించి మాట్లాడడం మర్చిపోయా. దీనిలో లెనోవో ప్యూర్ సైట్ ప్రో డిస్ప్లే ఉన్నది. 14.5 ఇంచెస్ 3K OLED గ్లాసీ డిస్ప్లే. అండ్ అలాగే దీనిలో 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్. చూడండి మనకి స్క్రీన్ మనకి బోత్ ఇండోర్స్ అండ్ అలాగే బయటకు వెళ్తే అవుట్డోర్స్ లో కూడా ఎంత బాగా కనబడుతున్నదో. డిస్ప్లే HDR ట్రూ బ్లాక్ 100 కూడా ఉన్నది దీనిలో. ఇక్కడ పైన గమనించండి గైస్, 5 మెగాపిక్సెల్స్ IR కెమెరా అయితే ఉంటుంది. ఫుల్ HD 1080p గైస్. అండ్ అలాగే మనం ఇందాక చూసాం, మీకు గుర్తుందో లేదో పోర్ట్స్ చూసినప్పుడు, దీనికి షట్టర్ పైన ఉండదు అనమాట. ఇదిగో ఇక్కడ పక్కనైతే ఉంటుంది. ఆహా ఓహో ఎంత అందంగా ఉన్నాను నేనా. సో ఇప్పుడు గైస్ ఇదిగోండి, ఇక్కడ వెబ్ క్యామ్ షట్టర్ ని పుట్కి అన్నాం అనుకోండి, మనకి కెమెరా ఆఫ్. అండ్ మళ్ళా అన్నాం అనుకోండి, మనకి మళ్ళీ కెమెరా ఆన్ అయిపోయింది అనమాట. వెబ్ క్యామ్ క్వాలిటీ గమనించండి, మనకి ఇట్ ఈస్ వెరీ గుడ్. ఇప్పుడు రేపు మీరు ఆఫీస్ లో ఏదైనా మీటింగ్స్ అటెండ్ అవ్వాలి, లేదంటే ఇంటర్వ్యూలు, వీటన్నిటికీ ఇది బ్రహ్మాండంగా పనికొస్తుంది. అండ్ దాంతో పాటుగా ఈ ల్యాప్టాప్ లో మనకి 4 వాయిస్ ఐడి మైక్స్ కూడా ఉంటాయి. ల్యాప్టాప్ తో పాటుగా మనకి 65 వాట్స్ USB-C AC అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంతో మనకి ర్యాపిడ్ ఛార్జ్ బూస్ట్. కేవలం 15 నిమిషాలు కనుక మీరు ఛార్జ్ పెట్టినట్టయితే 3 అవర్స్ వరకు మీకు ఇది రన్ టైం ఇస్తుంది. అండ్ గైస్ దీనిలో లెనోవో X పవర్ అయితే ఉన్నదన్నమాట. ఇది మీకు మీ యొక్క CPU, iGPU, RAM ని ఇంటెలిజెంట్ గా ఆప్టిమైజ్ చేసి పర్ఫార్మెన్స్ పెంచుతుంది. సో మీరు 3D రెండరింగ్ చేస్తున్నారు, లేదంటే గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తున్నారు, లేదంటే మీరు వీడియో ఎడిటర్స్ అనుకోండి, మీ యొక్క ఓవరాల్ వర్క్ ఫ్లో ని ఇది యాక్సిలరేట్ చేస్తుంది. అండ్ అలాగే మన ల్యాప్టాప్ లో ఆల్రెడీ ఉండేది టాప్ టైర్ హార్డ్వేర్ కదా, దాన్ని కూడా యాక్సిలరేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ గమనించండి, డ్యూయల్ ఫ్యాన్స్ ఉండడంతో పాటుగా 75 వాట్స్ TDP థర్మల్ డిజైన్ పవర్ అయితే ఉంటుంది టు కీప్ ఎవ్రీథింగ్ కూల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ప్రీమియర్ ప్రో అయితే ఓపెన్ చేద్దాం గైస్. మా టీం అంతా దీనే వాడుతూ ఉంటాం. చూడండి గైస్, మనకి నిజంగా ఎడిటింగ్ వర్క్ ఫ్లో ఎవ్రీథింగ్ ఎంత స్మూత్ గా అయితే జరిగిపోతున్నదో దీనిలో. ఇది బ్రహ్మాండంగా హ్యాండిల్ చేయగలుగుతారు అనమాట. మనకి లేయర్ల మీద లేయర్లు ఇట్లా మీరు కాంప్లెక్స్ ఎడిటింగ్ చేసినా దీనిలో మీకు ఎటువంటి క్రాష్ అయిపోవడాలు లాగ్లంతా ఉండవు. చెప్పాను కదా, అదిరిపోయే పర్ఫార్మెన్స్. ఇట్ ఈస్ పాసిబుల్ ఆన్ యువర్ ఇంటెల్ AI PC. అండ్ దీనిలో మల్టీ టాస్కింగ్ గమనించండి గైస్. నేను మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లో చూడండి రా 2 3 నాకు లెక్క పెట్టడానికి కూడా వీలు కావట్లేదు అనమాట. అన్ని ట్యాబ్లు అయితే ఓపెన్ చేస్తున్నాను. అండ్ అన్ని ట్యాబ్లు మనం ఓపెన్ చేసినా మనకి పర్ఫార్మెన్స్ లో ఎటువంటి తేడా లేదనమాట. అండ్ ఇక్కడ గమనించండి, ఆల్రెడీ ఒక వీడియో ప్లే కూడా అవుతున్నది అనమాట బ్యాక్గ్రౌండ్ లో. ఇదేందో నాటు టెక్ అట్లా ఛానల్ ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉన్నది. సో దీనైతే నేను వీడియో చూస్తూ పక్కనే నేను గేమ్ కూడా ఆడుకోవచ్చు అనమాట. నో ప్రాబ్లం అట్ ఆల్. మనకి 0 పర్ఫార్మెన్స్ ల్యాగ్. అండ్ నెక్స్ట్ ఏం చేద్దాం మనం, ఇక్కడ ఏంటో ఇది కెమెరా. వాట్ ఏ బ్యూటీ. సో అది గైస్ మ్యాటర్. దీస్ మెనీ థింగ్స్ ఆల్ అట్ వన్స్, వెరీ ఈజీ హ్యాండ్లింగ్ బై అవర్ PC. దీనిలో ఉన్న ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్ పెద్ద పాతే పోయిస్తున్నది ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి. ఇందులో స్మార్ట్ షేర్ ఫీచర్ కూడా ఉంది గైస్. ఈ ఫీచర్ కేవలం లెనోవో ఆరా ఎడిషన్ ఇమాజిన్ విత్ ఇంటెల్ డివైసెస్ లో మాత్రమే ఉంటుంది. ఈ ఫీచర్ సహాయంతో మీరు వెరీ సింపుల్ గా ఫోన్ నుంచి ల్యాప్టాప్ కి అండ్ వైస్ వర్సా ఇమేజెస్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇంటెల్ యూనిసన్ యాప్ ఉంటుంది, మీరు ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ల్యాప్టాప్ లో కూడా ఎక్కించేసేయాలి. అండ్ ఆ తర్వాత ఈ రెండింటిని కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మ్యాజిక్. జస్ట్ మీరు అలా ఒక చిన్న ట్యాప్ అనమాట అలా ల్యాప్టాప్ సైడ్ లో కనుక చేసారంటే చూడండి గైస్, మన ఫోన్ గ్యాలరీ ఇక్కడ ఓపెన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వెరీ సింపుల్ గా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ అనమాట. ఇదిగోండి, ఇక్కడ మనం ఏ ఇమేజ్ తీసుకుందాం, ఇది ఉన్నది కదా, దీన్ని నేను జస్ట్ ఇలా లాగి ఇక్కడ నేను డెస్క్టాప్ మీద వేసాను. అండ్ వెరీ సింపుల్ గా మనకి ఇమేజ్ అయితే ఇక్కడికి వచ్చేసింది చూడండి గైస్. ఓపెన్ కూడా చేసాను అనమాట. మనకి ఇప్పుడు ఈ ఇమేజ్ ల్యాప్టాప్ లో ఉన్నది. అండ్ అలాగే మనం ల్యాప్టాప్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇక్కడ ఒక చిన్న ఇమేజ్ ఉన్నది కదా, ఈ ఇమేజ్ నేను లాగి ఇదిగోండి దీన్ని
దీనిలో కూడా ఏసీ ఇచ్చారనమాట, జస్ట్ ఆపోజిట్ అనమాట బేసిక్ గా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, మనకి ల్యాప్టాప్ నుంచి ఫోన్ లోకి వెళ్ళిపోతుంది అనమాట ఇమేజ్. చూడండి గైస్, పాండా మనకి ఫోన్ లోకి అయితే వచ్చేసింది. ఓపెన్ అవ్వే ఏదో ఒకటి గ్యాలరీ ఫోటోస్, గ్యాలరీ దిగో పడుకో ఉన్నది. చూడండి మనకి ఎంత హ్యాపీగా పాండా నోరు తెరుచుకొని. దీనిలో ఉన్న ఏ వర్చువల్ సెన్సార్ కారణంగా ఈ స్మార్ట్ షేర్ అయితే సాధ్యమైంది. అంతేకాదు వన్స్ ఇంటెల్ యూనిసాన్ ల్యాప్టాప్ ఫోన్ కనెక్ట్ అయిపోయింది అనుకోండి, మీరు ల్యాప్టాప్ నుంచే మెసేజ్లు కాల్స్ కూడా చేసేయచ్చు. అంతేకాదు గైస్, ఎడిటర్స్ అండ్ క్రియేటివ్ పీపుల్ కి శుభవార్త, ఈ ల్యాప్టాప్ కొంటే మీకు అడోబి క్రియేటివ్ క్లౌడ్ 2 నెలలు మనకి ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ల్యాప్టాప్ లో నాకు కనపడిన వన్ ఆఫ్ ద అద్భుతమైన ఫీచర్స్ ఏంటంటే లెనోవో ఏఐ నౌ. ఇది లెనోవో వాళ్ళ ఇన్బిల్ట్ లార్జ్ లాంగ్వేజ్ మోడ్ లో ఇది మీకు ఆఫ్లైన్ ఆన్ డివైస్ మీకు ఏఐ ప్రొడక్టివిటీని పెంచుతుంది. అండ్ దిస్ ఈస్ ఆల్సో ఫ్రీ ఫర్ లైఫ్. ఇది ప్రస్తుతానికైతే మనకి ఇంకా బేటా వర్షన్ లో ఉన్నది, కానీ దీంతో చాలా చేయొచ్చు అనమాట. చూపిస్తాను చూడండి, ఇక్కడ దీనికి లోకల్ చాట్ అని చెప్పేసి ఉన్నది కదా. సో లోకల్ గా మనం ఏఐ తో ఇంటర్నెట్ తో సంబంధం లేకుండా మాట్లాడుకోవచ్చు అనమాట. సో దీన్ని ఏమైనా అడుగుతున్నాను, మేబీ ఆర్ పవర్ మోడ్స్ అని చెప్పేసి అయితే అడుగుతున్నాను అనమాట. ల్యాప్టాప్ గురించి మీరు డిస్కషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఏఐతో మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇదిగోండి పవర్ మోడ్స్ సెట్టింగ్, చూసారా మనకి ఎంత డీటెయిల్ గా అయితే ఇచ్చేసిందో. సో ఇట్లా మీరు మాట్లాడుకోవచ్చు. అండ్ ఇక్కడ నాలెడ్జ్ అసిస్టెంట్ అని చెప్పేసి ఉన్నది చూడండి గైస్. ఇక్కడ నాలెడ్జ్ బేస్ లో మీరు ఏదన్నా డాక్యుమెంట్స్ ని ఈ విధంగా ఇంపోర్ట్ అని చెప్పున్నది కదా, దీని ద్వారా మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. ఫైల్స్ ఫోల్డర్స్ రెండు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 పీడిఎఫ్లు అయితే పెట్టున్నాను కదా. మనం కాలేజీలో ఉన్నప్పుడు పెద్ద ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు మనకి చాలా డాక్యుమెంట్స్ ఒకటేసారి ఓపెన్ చేయాల్సి వస్తుంది కదా, అప్పుడు ఈ ఫీచర్ మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. జస్ట్ ఇక్కడ నాలెడ్జ్ బేస్ లో వేసి ఇక్కడ నేను సమరైజ్ అని కొడితే చూడండి గైస్, మనకి మొత్తం డాక్యుమెంట్ లో ఉండేదంతా సమరీ అయితే ఇచ్చేసింది. అలాగే మీరు 2 డాక్యుమెంట్స్ సెలెక్ట్ చేసి వాటిని కంపేర్ కూడా చేయొచ్చు అనమాట. సో ఆ 2 డాక్యుమెంట్ల మధ్యలో అసలు ఏమి సిమిలారిటీస్ ఉన్నాయి అండ్ అలాగే ఏమి డిఫరెన్సెస్ ఉన్నాయో కూడా మనకి ప్రొవైడ్ చేసి చూడండి. నిజంగా నేను కాలేజీలో ఉండుంటే ఇట్లాంటి ఫీచర్ ని ప్రతిరోజు వాడేసి ఉంటా. నాకు అసలు మా టైంలో అయితే చాలా దారుణంగా ఉండేది పరిస్థితి. వెరీ యూస్ఫుల్ అనే చెప్పాలి. అండ్ ఇక్కడ పీసీ అసిస్టెంట్ అని చెప్పేసి ఉన్నది చూడండి, మనకి ఇది కూడా నాకు చాలా యూస్ఫుల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా సెట్టింగ్ మార్చాలి, మేబీ నైట్ మోడ్ ఆన్ చేయాలనుకోండి. ఒకప్పుడు నాకు కంట్రోల్ ప్యానెల్ లోకి వెళ్ళి ఎక్కడ మార్చాలి తెలియదు అనమాట. దానికోసం యూట్యూబ్ వీడియోలు ఎతికేటోడిని. ఇప్పుడు అదంతా అవసరం లేదనమాట. ఇక్కడ పీసీ అసిస్టెంట్ ఉన్నది ఏఐ నౌ లో. సో సింపుల్ గా ఇక్కడ టర్న్ ఆన్ నైట్ మోడ్, ఇక్కడ బటన్స్ ఉన్నాయి చూడండి. సో ఆల్రెడీ టర్న్ ఆన్ ఐకే, టర్న్ ఆన్ నైట్ మోడ్, టర్న్ ఆన్ యాక్టివ్ పవర్ మోడ్, బ్యాటరీ సేవర్, ఇట్లా రకరకాలు అయితే ఉన్నాయన్నమాట. అక్కడ నొక్కచ్చు, లేదంటే ఇక్కడ మీరు టైప్ కూడా చేయొచ్చు. నేను టర్న్ ఆన్ నైట్ మోడ్ అని చెప్పేసి అయితే టైప్ చేస్తున్నాను చూడండి. సో మనం టైప్ చేస్తే మనకి డైరెక్ట్ గా మనకి సిస్టమ్ సెట్టింగ్స్ లో అక్కడికి తీసుకెళ్లిపోతుంది. టర్న్ ఆన్ అంటే ఆన్ అయిపోతుంది అనమాట. ఇది నేను ఎప్పుడు పెట్టుకుంటా, ఎందుకంటే మేము లాంగ్ అవర్స్ ఎడిటింగ్ అది ఇది చేస్తూ ఉంటాం కదా కంప్యూటర్ ముందు. నేను అసలు రోజులో 12 గంటలు నేను కంప్యూటర్ ముందే ఉంటా. సో ఈ సెట్టింగ్ నాకు మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ మీరు కనుక అడ్వాన్స్డ్ క్వెరీస్ కనుక చేయాలనుకుంటే లోకల్ చాట్ కాకుండా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండే క్లౌడ్ చాట్ ఫీచర్ కూడా అవైలబుల్ దీనిలో ఉన్న ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్ వల్లే ఎంత ఫాస్ట్ గా అయితే ఉన్నది ఇది. అండ్ అలాగే దీనిలో స్మార్ట్ మోడ్స్ కూడా ఉన్నాయి చూడండి గైస్. షీల్డ్, అటెన్షన్, కొలాబరేషన్, వెల్నెస్ అని చెప్పేసి ఇవన్నీ ఏఐ పవర్డ్ మీ యొక్క ప్రైవసీ, కొలాబరేషన్, ఫోకస్, ఎక్కువ ఎఫిషియన్సీని దృష్టిలో పెట్టుకొని మీ క్రియేటివ్ నీడ్స్ కి తగ్గట్టుగా మీరు ఈ మోడ్స్ అడాప్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దీనిలో స్మార్ట్ కేర్ కూడా ఉన్నది. మీ ల్యాప్టాప్ గురించి మీకు ఏమైనా డౌట్ వచ్చింది అనుకోండి, మీరు లైవ్ చాట్ చేసేయచ్చు అనమాట. ఒక నాలెడ్జబుల్ స్పెషలిస్ట్ వచ్చేసి మీ డౌట్లను తీర్చేస్తాడు. ఇప్పుడు మనం లెనోవో వాళ్ళ సస్టైనబిలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే దే ఆర్ టేకింగ్ అ స్టెప్ టువర్డ్స్ ఏ ఫైనర్ ప్లానెట్. ఇప్పుడు దీని యొక్క బేస్ కవర్ మొత్తం 50% రీసైకిల్ అల్యూమినియం తో తయారు చేయబడింది. అలాగే గైస్ ల్యాప్టాప్ లో ఏఐ పవర్డ్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఉండగా మీకు చాలా లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ అనమాట. మీరు కనుక కరెక్ట్ గా వాడుకున్నట్లయితే యూ కెన్ డూ మల్టీ డే యూసేజ్. మీరు ల్యాప్టాప్ కొనే ముందు lenovo.com కనుక వెళ్ళారంటే కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగో చూడండి, మనకి ఇదే ల్యాప్టాప్ లో మనకి లోపల ప్రాసెసర్ ఏం కావాలి, అల్ట్రా 7 అల్ట్రా 9. మనకి ఇప్పుడు నా దగ్గర ఉండేది అయితే ఇది అల్ట్రా 9 అనమాట. అండ్ అలాగే మీకు కింద ఆపరేటింగ్ సిస్టమ్, మైక్రోసాఫ్ట్ ప్రొడక్టివిటీ సాఫ్ట్వేర్, మెమరీ, సాలిడ్ స్టడీ అన్ని ఐ థింక్ 2 వేరియంట్లో మనకి సింగిల్ ఆప్షన్ ఉన్నది. ఎనీవేస్ గైస్, సో ఈ విధంగా మీరు కస్టమైజ్ చేసుకొని మీరు మీకు కావాల్సిన ఫీచర్స్ తో మీరు మీ ల్యాప్టాప్ ను కొనుక్కోవచ్చు. అండ్ మీరు పెట్టుకున్న ఫీచర్స్ బట్టి దీని యొక్క ధర మారుతూ ఉంటుంది. నా దగ్గర ఉండే ఈ ఎగ్జాక్ట్ మోడల్ అయితే మనకి 1,29,990 మాత్రమే. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. స్టార్ట్స్ at 3,999 per month. వెరీ గుడ్ ల్యాప్టాప్. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కింద లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి చెక్అౌట్ చేయండి.